నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు అంటే 15 ఆగస్ట్ 2026 శనివారం రోజు సంగారెడ్డి సభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాతవి కొత్తవి కలుపుకొని 1,06,00,000 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను రేపటి నుంచి పంపిణీ మొదలు పెడతారు. వారం 10 రోజుల్లో మొత్తం అందరికీ చేరుతాయి. లాంఛనంగా రేపు మొదలు పెడతాం. ఇందులో విచిత్రం ఏం లేదు, మంచిది అంటున్నాను నేను. ఎందుకంటే స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళ వివరాలు అందులో ఉంటాయి. డూప్లికేట్ తయారు చేయడానికి కష్టం అవుతుంది. అనేక ఫీచర్స్ ఉన్నాయి అందులో. ఒక్కొక్క హోలోగ్రామ్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ చేతితో ముట్టుకుంటే తప్ప కొన్ని వివరాలు బయటపడవు. అట్లాగే అనేక భద్రతా ఫీచర్స్, అంటే అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక 5-6 భద్రతా ఫీచర్లు అందులో జత చేశారు. డూప్లికేట్ ఎట్లాంటి పరిస్థితి సృష్టించడానికి వీల్లేదు. కరెన్సీ నోటు ఎట్లా తయారు చేస్తారో అంతకంటే హోలోగ్రామ్తో సహా అద్భుతంగా తయారు చేశారు. మంచిది అంటున్నాను. సో దాన్నే అన్నిటికీ ఉపయోగించుకుంటే పౌర గుర్తింపు కార్డుల ఉపయోగించుకుంటే మంచిది ఓ రకంగా చెప్పాలంటే. కానీ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా నెంబర్ అందులో జత చేస్తే అసలు లొల్లే ఉండకపోతున్నాయి. ఎందుకంటే డూప్లికేట్ కార్డ్స్ చాలా ఉంటాయి. ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే అసలు ఈ సమస్య ఉండకపోయేది. అది లేదు. మళ్ళీ అక్కడికి వచ్చాక పారదర్శకత ఉండదు. ఇది మాత్రం మంచిగా చూడటం, ఇది వేరే సంగతి మాట్లాడవచ్చు. ఇప్పుడు అసలు ఏమైందంటే రేషన్ కార్డు పంపిణీ సరే మంచిగానే ఉంది. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు, మీరెన్ని ఇచ్చారు, రాజకీయ పోరాటం జరుగుతూనే ఉంటుంది. అటు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళ అధికారంలో, 2.5 ఏళ్ళుగా వీళ్ళ అధికారంలో. అసలు సంగతి ఇది కాదు. ముఖ్యమంత్రి ఫోటో పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఫోటోలు వేసుకోవడం రేషన్ కార్డు మీద, స్మార్ట్ కార్డు మీద సమస్యకు ఆద్యం పోసింది. వారి ఫోటో ఏంది, ప్రధానమంత్రి ఫోటో కూడా వేయాలి. ప్రధానమంత్రి ఒకటి ఫోటో సరిపోద్దా? మరి దేశంలో కూడా ఆర్థిక మంత్రి ఫోటోను డబ్బులని మేము ఇస్తూనే ఉంటున్నాం కదా. మరి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈటల రాజేందరు, అట్లానే మన అరవింద్ ఎంపీ, రఘునందన్ రావు, ఇట్లా ఒకరికంటే మించి అందరు కూడా మా ఫోటోలు వద్దు అని ఎవరు వాదిస్తలేరు. మీరు వేసుకుంటే మాది కూడా వేయండి, ప్రధానమంత్రి ఫోటో వేయండి. ఇది సంగతి. డబ్బులు మేము ఇస్తున్నాం, మీరు ఫోటోల మీద సొమ్మొకటిది సోకూడదా అని మాట్లాడుతున్నారు. నేనేమంటే బేసిక్గా అసలు ఫోటోలు ఎందుకు వేసుకోవాలని ఆ ప్రశ్న ఇటు కాంగ్రెస్ పార్టీ వేస్తలేదు, అటుపక్క మనకు బీజేపీ వేయండి. సరే బీఆర్ఎస్ ఎట్లాగంటే అధికారులు లేరు కనుక, అక్కడ అధికారులు లేరు కనుక ఫోటోలు ఎందుకు అని మాట్లాడతాం. గతంలో మేము ఇచ్చిన రేషన్ కార్డులో కేసీఆర్ గారు ఫోటో వేసుకున్నామా అని కూడా వాళ్ళు మాట్లాడుతాం. సరే, వాళ్ళ చెప్పులు మనం కాలు పెట్టద్దు. ఈ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ నడుస్తున్నాయి కనుక వీటి మీదే మాట్లాడతాను నేను. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ఇవాళ 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ పాలించింది, ఇవాళనేమో కాంగ్రెస్ పాలిస్తున్నది. రేపొద్దున బీజేపీ రావచ్చు, ఇంకే పార్టీ అని రావచ్చు. అటువంటి అప్పుడు మరి ఇంకా రెండేళ్ల కదా మీది, 2 ఏళ్ళు పూసిపోయేదానికి మరి స్మార్ట్ కార్డు శాశ్వతంగా ఉండేది అంటున్నారు కదా, ఎక్కువ రోజులు మన్నిక అంటున్నారు కదా, ప్లాస్టిక్ కార్డు కదా, మరి మీ ఫోటోలు ఎందుకు అని మాట వస్తుంది. ఇప్పటికీ 700 కోట్లు దీని మీద పెట్టారు కదా, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ 700-800 కోట్లు పెడతారా, ఏం సంగతి అని కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే. నేనేమంటున్నాడు, పౌరుల తరఫున అసలు మీ ఇద్దరు ఫోటోలు తీయండి, అప్పుడు ప్రధానమంత్రి ఫోటోలు వెళ్ళే ఉంటుంది. మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకుని ప్రధానమంత్రి ఫోటో కావాలని వాళ్ళు అడుగుతున్నారు. గతంలో నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో తిరుగుతూ ప్రతి రేషన్ షాప్ ముందట ప్రధానమంత్రి ఫోటో పెట్టుకున్నది కదా. మరి అదొక ఫోటోల ఆనవాయితీ మొదలైందంటే కష్టం కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత మంచిదైనా అందులో హద్దురాల మీద తన ఫోటోలు ముద్రించుకున్నాడు, పాస్బుక్ల మీద ముద్రించుకున్నాడు. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఏమైంది, మొత్తం ₹100 వేస్ట్ అయినాయి కదా. అట్లాగే స్కూళ్లకు వైసీపీ రంగులు వేయించింది. ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను. ఏమైంది, మొత్తం స్కూళ్ళకి మళ్ళీ రంగులు మార్చాల్సి వచ్చింది. హైకోర్టు చివాట్లు పెట్టింది, మీరు పార్టీ రంగులు స్కూళ్ళకి ఎట్లా ఇస్తారు, వేసే రంగులు తీసే రంగులు అయిపోయినాయి కదా. మళ్ళీ డబ్బులు ప్రజాధరణ దుర్వినియోగమైంది కదా. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా రాష్ట్రం ఇస్తున్నది అని వీళ్ళు మాట్లాడుతుంది. కేంద్రం కదా మేము ఇచ్చింది, ₹40 కిలో బియ్యం కొనుక్కొని ₹1 ఇస్తున్నాం కదా, ఈ ₹39 మేమే కదా. 39 కాకపోయినా ₹30, ₹32 మీకు రేషన్ షాపు బియ్యం మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం కదా. ₹3, ₹5 కదా, ₹8 కదా మేము ఇచ్చేది. 3 రకాల బియ్యం ఉన్నాయి, 3.5, 5.5, 8.5. అంటే కార్డులను బట్టి బియ్యం రేటు మారుతుంది. ఏమైనా సరే ఇవే కదా మేము తీసుకునేది, మిగతా డబ్బులని ₹30 పైన మేమే భరిస్తున్నాం కదా అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. అసలు మీ ఇద్దరు భరించేది కాదు ఈ ప్రజాధనం. కేంద్రమైనా రాష్ట్రమైనా ఎవరి మా పబ్లిక్ మనీ, అంటే మా ట్యాక్స్ పేర్ మనీ మీరు ఇస్తున్నారు. కేంద్రం జేబుల నుంచి ఇవ్వదు, రాష్ట్రం జేబుల నుంచి ఎవరైనా ఏ పాలకుడు ఇవ్వడు. కనుక నా ఉద్దేశం మధ్య మార్గంగా ఈ ఫోటోలు పెట్టుకోవడం దండగా.
రఘునందన్ రావు గారు ఒక మంచి మధ్యవర్తికి ఒక మాట చెప్పిండు. మళ్ళీ ప్రధానమంత్రి ఫోటో ఏదో శర మామూలే, రేపు పంచేదో 10 కార్డులు పంచని రాచనంగా కార్డు పంచొద్దంటే మళ్ళీ గొడవ వేరే అవుతుంది. అప్పుడు కదా ఎలక్షన్ల ముందట రైతు బంధు వేయొద్దని కాంగ్రెస్ వాళ్ళు తెచ్చింది అని ఎంత ప్రచారం చేసినా కాంగ్రెస్కే ఓటేసింది మళ్ళీ. కనుక ఇప్పుడు కూడా మేము రేషన్ కార్డుల పంపిణీకి వ్యతిరేకమైన బీజేపీ ఎక్కడ పేరు వస్తుందని కొంచెం అడ్వకేట్ కదా రఘునందన్ రావు గారు, నా మిత్రుడు, ఆయన మంచి మాట ఏమన్నారంటే పంచండి కానీ మీద ఆయన ఆపండి, ఫోటోలు తీసేసి అంటలేడు, మీ ఫోటోలతో సహా ప్రధానమంత్రి ఫోటో వేసి పంపంటున్నారు. ఇది దుర్మార్గమే కదా. ప్రధానమంత్రి ఫోటో వద్దు, ముఖ్యమంత్రి ఫోటో వద్దు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఫోటో వద్దు, ఏ ఫోటో లేకుండా పంచండి బెస్ట్ అంటున్నాను నేను. దాంతోపాటు రేషన్ కార్డులలో చాలా వరకు అక్రమాలు ఉన్నాయి. అనర్హులకు చాలామంది రేషన్ కార్డులు ఇచ్చింది. మొన్న హైకోర్టు న్యాయమూర్తి అడిగారు కదా భీమపాక నాగేష్ గారు, ఒక్కటైనా కార్డు అనర్హుల కార్డు తీసేసే దమ్ముందా వీళ్ళు ఎవరికన్నా? ఏ ప్రభుత్వం లేదు, ఏ పార్టీ లేదు. దొంగ కార్డు 2 ఉన్నా, ఎంతమందికి అనర్హులకు ఉన్నా ఇస్తున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉన్న ఆసాంలకు కానీ, లేకుంటే లక్షల రూపాయలు వ్యాపారం చేసి పాన్ కార్డు అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఇవి ఉన్నాయి. మరి అప్పుడు ఎట్లా కష్టం కదా. కనుక దీన్ని మొత్తం సమూలంగా సంస్కరణ చేయకుండా ఏదో స్మార్ట్ కార్డుకి ఇచ్చిన కార్డుతో అయిపోయింది అంటే దుర్మార్గమే. కార్డుతో కాదు, కార్డు మంచిది కాదండి, స్మార్ట్ కార్డు కూడా మంచిది, ఉన్నంతలో కనీసం డూప్లికేట్ కార్డు రాకుండా ఉంటుంది. కానీ ఈ కార్డులో అన్ని వివరాలు, ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ కొట్టగానే బండారు రామ్మోహన్ రావు అంటే ఎట్లా వస్తుందో, ఇది కొట్టగానే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ వస్తాయి. అందుకనే ఇప్పుడు 3,46,000 మందికి రేషన్ అందుతుందట. మరి మొత్తమే జనాభా 3.5 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు. లెక్కలు వస్తాయి కదా, 3.5 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే జనాభా లెక్కలలో కూడా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ పోతారు. మన ఓటర్ లిస్టులో ఎట్లా తగ్గిందో 3,60,00,000 అనుకుందాం. 3,60,00,000 3,40,00,000 46 మందికి రేషన్ ఇస్తున్నామంటే మిగిలిన వాళ్ళు ఎవరు? నాలాంటి మీలాంటి వాళ్ళే కదా. అందుకని నేనేమంటాను అంటే ఇందులో సగం కార్డులు అనర్హులకే ఇచ్చారు, సగం కుటుంబాలు అనర్హుల కుటుంబాలు ఉన్నాయంటున్నాను. 1,05,00,000 కాదు, 60 నుంచి 70 లక్షల మ్యాక్సిమం ఉంటే 60 లక్షల కార్డులే కరెక్ట్ అంటున్నాను. మిగతా అవన్నీ కూడా అనర్హులకు ఇచ్చినట్టే లెక్క. కార్డు ఉండాలి అనుకుని చేసుకుని తప్ప ఇంకోటి ఏం లేదు. సరే, ఏదైనా స్మార్ట్ కార్డు మంచిది అనుకుంటూనే ఈ ఫోటోల గొడవ, ఎవ్వరి ఫోటోలు పెట్టుకోకుంటే మంచిది. ఫోటోలు తీసేయండి మహానుభావ, డబ్బు మీది కాదు మాది, అందరి ప్రజలందరిది. మీరు ఫోటోలతోని సొమ్ము కడికి సోకూడదని సంగతి చేయకండి. అందరి సోకు అందరి సొమ్ము మాది. ఆ గట్టిగా మాట్లాడుతూ ఇంకో చేయొచ్చు. ఫోటో పెట్టదలుచుకుంటే లబ్ధిదారుల ఆ కుటుంబ యజమాని ఉంటాడు, యజమాని ఫోటో పెట్టండి. అప్పుడు ఏమైందంటే నా కార్డు ఎక్కడైనా పోతే పేరు చూసుకోకుండా కూడా ఫోటో చూస్తే తెలుస్తుంది కదా, అడ్రస్ ఫోటో ఉంటుంది కనుక అలా ఫోటో లబ్ధిదారు పెట్టండి. ఇంకా అటువంటి ఉంటే అది ఇంకా చాలా యూనిక్ కార్డు అవుతుంది. అప్పుడు కానీ అంత కష్టం, అంత శ్రమ కూడా అవసరం లేదు. లబ్ధిదారు ఫోటో ప్రసిద్ధి పెట్టాలంటే కష్టం. ఆధార్ కార్డు తీసింది కదా, అట్లా కూడా తీయొచ్చు. దాన్ని ఏం టెక్నాలజీ మారిన తర్వాత నిమిషాల్లో పని ఇదంతా కూడా. ఏదైనా సరే ఈ ఫోటోల గొడవ బానండి. లబ్ధిదారులను సరే ఎంపిక గ్రామ సభల ద్వారా చేయండి, అనర్హులను తీసేయండి. అర్హుడికి ఒక్కడికి కూడా రేషన్ కార్డు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ రేషన్ కార్డుల పంపిణీ, స్మార్ట్ కార్డుల పంపిణీ ఆహ్వానిస్తూనే ఈ సూచనలు చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.